హలో నమస్తే, మీరు చూస్తున్నారు గుడ్ మార్నింగ్ అభిరుచి అల్పాహార రుచులు. ఓకే, మరి ప్రతిరోజులాగే ఈ రోజు కూడా స్వాగతం పలుకుతూ అద్భుతమైన ఓ కాఫీతో అదిరిపోయే టిఫిన్తో రెడీగా ఉన్నాం. సో మా గురువు గారు అయితే ఆల్వేస్ రెడీ ఉంటారులేండి ఇలాంటి విషయంలో. ఏదో కమెంట్ వేస్తావు కదా, ఏంటి ఇంకా వేయట్లేదా అని ఈ మధ్య ఫీల్ అవుతున్నారండి. మనం పొగుడుతుంటే మా గురువు గారికి పొగిడినట్టు అర్థం కావట్లేదు. మీరు కొంచెం నన్ను ఎంకరేజ్ చేసి ముందుకు తోయాలి ఈ విషయంలో. అంటే పొగుడుతుంటే అర్థం కావట్లేదు కాబట్టి తిడితే అర్థం అవుతుంది కాబట్టి తిడతామన్నా. వాట్ ఈస్ దిస్ గురువు గారు? సో మీకు నేను ఇక్కడ ఎలా భక్తున్నో శిష్యున్నో అలాగే మీకు కోట్లాది మంది వద్దు. సరే మ్యాటర్ కి రండి. సో తొందరలో మీరు సత్సంగ్ స్టార్ట్ చేస్తే మేము అందరం చెప్పాక ఆల్రెడీ ఆశ్రమం ఉందని. ఉందా? మరి అక్కడ అడ్రస్ ఇస్తే రోజు మధ్యాహ్నం భోజనం సాయంత్రం డిన్నర్ చేసి వెళ్ళిపోతాం కదా. అదే ఇస్తా అడ్రస్, ఎపిసోడ్ తర్వాత ఇస్తాను. సరే ఇవాళ ఏం చేయబోతున్నా చెప్పు. మామూలుగా సాధారణంగా మనం కాఫీ అంటే ఒక పాలు వాడదాం. ఈ రోజు నేను కాఫీలో 2 పాలు వాడుతున్నా. 2 పాలు అంటే మురిపాలు కాదు. మీ ఇంట్లో పాలు పక్కింట్లో వాళ్ళ పాలా? ఊరుకోండి. సో మురిపాలు లాంటివి ఇంకొక పాలు వేస్తాం అనమాట. పాలలో పాలేసి కాఫీ చేస్తే ఎలా ఉంటుంది? సో ఇంకా మీకు ఏం తక్కువ లేదు, అసలు ఏంటో చెప్పు. అన్ని చెప్పేస్తామా డైరెక్ట్? ఒక పాలు కాదు 2 పాలుతో ఒక కాఫీ చేస్తున్నాను. ఏంటి చూద్దాం రండి. ఓకే, కొబ్బరి పాలతో మాల్ట్ కాఫీ తయారు చేయడానికి మేము రెడీగా ఉన్నాం. చూసి ఎలా తయారు చేయాలో తెలుసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారు. మధ్య మధ్యలో సలహాలు సజెషన్లు ఇవ్వడానికి నేను కూడా రెడీగా ఉన్నాను. సో ఇప్పుడు లైటర్తో రెడీగా ఉన్నా ప్రస్తుతానికి. మేము దూరంగా ఉంటాం, మీరు స్టవ్ అందించండి. అమ్మయ్య. ఓకే, సో బాగా స్టవ్ వెలిగిన తర్వాత దాని మీద ఒక గిన్నె పెట్టుకొని ఆ బౌల్లో నీళ్ళు, ఓకే, కొంచెం మరీ ఎక్కువ కాదు, ఎందుకంటే నీళ్ళు బాగా దగ్గరికి మరిగేలా పెట్టుకోవాలి మనం, సరిపోతాయి. ఓకే, సో కొంచెం నీళ్ళు వేసుకున్నాం. దీంట్లో షుగర్, చక్కెర, పంచదార వేసుకోబోతున్నాం. పంచదార బొమ్మ బొమ్మ ముట్టుకో పత్తనకమ్మ. పాడట్లేదేంటి? కరెక్ట్ టైం కా పాట గుర్తురాలేదండి నాకు. అంటే పంచదార కదా, పంచదార వేసాను చంటట. తర్వాత కొబ్బరి తురుము, కొబ్బరి ముక్కల్ని తురుముగా చేసుకొని పెట్టుకున్నాం. వీటిని కూడా వేసేస్తున్నాం. కొబ్బరి తురుము తర్వాత ఏంటో కొత్తగా చేస్తున్నా. నోట్ చేసుకోండి అక్కడ, మళ్ళీ రేపు పొద్దున్న నేను పరీక్షలో అడిగినట్టు క్వశ్చన్లు అడుగుతా. నాకు అర్థం, నాకు ఒక్కసారి చెప్తే గుర్తుండిపోతుంది. మొదట ఏం వేసాం? ఫస్ట్ నీళ్ళు వేసాం, తర్వాత చక్కెర వేసాం, తర్వాత కొబ్బరి తురుము వేసాం, ఇప్పుడు అక్రూట్ ఎసెన్స్ వేస్తున్నాం. ఓకే, సో నీళ్లు పోసుకున్నాం, తర్వాత కొబ్బరి తురుము, అక్రోట్ ఎసెన్స్, దాంతోపాటు చక్కెర అవన్నీ వేసుకున్నాం. ఆల్మోస్ట్ పాకంలా దగ్గరగా మరిగిపోయింది. చూస్తుంటే అర్థం అవుతుంది, కొబ్బరి పాకంలా దగ్గరగా మరిగిపోయింది. దీన్ని ఆఫ్ చేసేసి ఇది కొంచెం చల్లగా అవ్వాలి. సో ఇప్పుడు కూడా మనం తాగేది చల్లగా కాఫీ. ఇప్పుడు దారిలో పడ్డారు. చలో, మరి ఇప్పుడు ఇది చల్లగా అవడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ లోపల మనం చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి. ఒకసారి ఆ బ్లెండర్ తీసుకుంటే, అలాగే అట్ ద సేమ్ టైం పాలు కూడా తీసుకురండి లోపలికి వెళ్ళి. నేను ఇలా చిటికేస్తే ఏం చెప్పానో అర్థం చేసుకుని తీసుకొచ్చేయాలి. అవే తగ్గించుకుంటే మంచిది. ఏంటో మా గురువు గారికి అభిమానం ఎక్కువ. తిట్టినట్టు అనిపించదు నాకు. అంతే, అలానే అనిపిస్తుంది. అంటే అలవాటు పడ్డావు కదా. చకచకా వెళ్ళి తెచ్చిన పాలు దీనిలో పోయిము. సో ఈ పాలు ఆల్రెడీ మనం మరిగిన పాలు చల్లగా చేసుకుని అయినా పోసుకోవచ్చు, చాలు. చల్లని పాలు డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు, మీ ఇష్టం. ఓకే, సో ఈ రోజు 2 పాలు అని చెప్పానా? ఓకే, చెప్పాను కదా. చెప్పానా లేదా? చెప్పే ఉంటాను. ఇది 1వ పాలు, ఇది 2వ పాలు, ఇది కొబ్బరి పాలు అనమాట. సో ఈ పాలల్లో మళ్ళీ నేను కొబ్బరి పాలు పైత్యం అంతా పెడుతున్నాడు అనమాట భార్గవ్. సో ఈ 2 పాలతో పాటు నా మురిపాలు కూడా. వద్దొద్దు, నీ మురిపాలు అక్కర్లేదు, ఉన్న పాలు చాలు. ఓకే, సో 2 పాలు వేసాం. ఓకే ఓకే, ఇప్పుడు ఇంకో స్పూన్ ఇవ్వండి. కాఫీ పౌడర్ తీసుకున్నాం. సో ఇక కాఫీ పౌడర్ కూడా దీంట్లో కొంచెం వేసేస్తున్నాం. కాఫీ పౌడర్ వేసిన తర్వాత కాఫీ పౌడర్ కానీ కాఫీ సిరప్ కానీ మీరు ఏదైనా వేసుకోవచ్చు, మీకు చాయిస్ ఇచ్చాం ఇక్కడ అనమాట. ఓకే, 2 ఒకటి మాత్రమే వేసుకోవాలి. సో తర్వాత ఐస్ క్రీమ్. సో దీంట్లో కూడా నచ్చిన ఫ్లేవర్ తెచ్చుకోవచ్చు. సో ప్రస్తుతానికి భార్గవ్ వేసేది వెనీలా అన్నమాట, వెనీలా ఫ్లేవర్. దీంట్లో కొంచెం సరదాగా ఒక స్పూన్ నాకు ఇయచ్చుకో తినబెడతా. నాకంటూ నాకుతారా? నాకను స్పూన్తో తింటా. ఓకే, ఇది వేసేసిన తర్వాత ఇది ఇస్తా. ఓకే,
ఏముంది ఇందులో పెద్ద తినడానికి? మొత్తం వెనిలా ఐస్ క్రీమ్ మొత్తం గురువు గారికి ఇస్తున్నా. ఇందులో మొత్తం ఏం లేదు ఇక్కడ, ఓన్లీ సో ఐస్ క్యూబ్స్ ఇలా ఉంచేసి దీన్ని బ్లెండ్ చేయాలి. కొంచెం గట్టిగా టైట్ చేసుకొని ప్రెషర్తో బ్లెండ్ చేసేయడమే. రెడీ, నేను చిటికి వేయగానే స్టార్ట్ చేయండి. ఓకే ఓకే, సో ఇది అయిపోయింది ఆల్మోస్ట్. ఇవన్నీ వాడేసుకుందాం. సో ఇప్పుడు ఫైనల్గా ఇవ్వాల్సింది కప్పులు. ఓకే, అంటే ఇప్పుడు మనం వెనిలా ఐస్ క్రీమ్ వేసుకున్నాం కాబట్టి షుగర్ వేసుకోవాల్సిన అవసరం లేదేమో అని నాకు అనిపిస్తుంది. లేదు, షుగర్ అంటే ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. వెనిలా ఐస్ క్రీమ్ ఉంది. ఇక్కడ మనం ఆల్రెడీ షుగర్తో ఒక పానకం లాంటి తయారు చేసాం. కొబ్బరి, షుగర్, ఆక్రోట్ ఎసెన్స్ వేసి. ఓకే, సో ఇప్పుడు ఈ రెండాట్లో సరి సమానంగా సెట్ చేసేసుకోవాలి. సో మొత్తం మీద ఇది కోల్డ్ కాఫీ అనమాట. చల్ల చల్లగా పాట కూడా పాడా. యా, అవును. ఓకే, సో మరి బ్లెండ్ చేసుకున్నది 2 కప్పుల్లో సర్వ్ చేసుకున్నాం. తర్వాత చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే ముందుగా మనం చేసుకున్న నీళ్లు, కొబ్బరి, చక్కెర, దాంతో అక్రోట్ ఎసెన్స్ పానకంలా తయారైంది, చల్లగా అవుతుంది. సో ఇంకా కొంచెం చల్లగా అవ్వాలి. లోపల ఒక క్వశ్చన్ వేసుకుంటా. ఓకే, వేసుకో. సో అడ్డంగా కోస్తే చక్రం, అడ్డంగా వస్తే చక్రం, నిలువుగా వస్తే శంఖం. సో వెంకటేశ్వర స్వామికి ఇటువైపు శంకు చక్రాలు ఉంటాయి. సో అడ్డంగా వస్తే చక్రం అవుతుంది, నిలువుగా వస్తే శంఖం అవుతుంది. ఏంటి? యాక్చువల్లీ దీనికి ఆన్సర్ నేను చెప్పను కానీ కొంచెం ఆగి చెప్తాను కానీ నువ్వు వెటకారంగా మాట్లాడుతున్నావు. అడ్డంగా కోసేయచ్చు, పదే పదే నన్ను అవహేళన చేస్తున్నందుకు నేను నిలువుగా కోసేయచ్చు. సో ఆన్సర్ ఇస్ భార్గవ్ అన్నమాట. నిజంగా అనుకుంటారు తెలుసా? అసలు గురువు గారికి రెస్పెక్ట్ ఇచ్చి గౌరవం ఇచ్చి గౌరవ మర్యాదలు పుచ్చుకోవడంలో మేము చాలా చూసాం కానీ ఇలాంటివి. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. సో ఒక స్పూన్ ఇస్తే ఇది మొత్తం వేసేసుకోవాలనుకున్నారు కదా మీరు? లేదు, నేనేం అనుకోలేదు, నువ్వు అనుకున్నావు కదా. అదే నువ్వు అనుకున్నావు నా మీద దొయ్యడం పక్కన పెట్టి ఫస్ట్ పని చూడు. సో ఇది చక్కెర పాకల్లా చాలా తీయగా ఉంటుంది. పానకానికి పాకానికి డిఫరెన్స్ తెలుసా మీకు? తెలుసు. ఏంటి చెప్పండి. శ్రీరామనవమి రోజు మనం పానకం తాగుతాం. అంటే నీళ్ళల్లో బెల్లం వేసి కలిపి కొంచెం మిరియాలు అది వేస్తే అది పానకం. షుగర్ వేసి నీళ్ళల్లో చక్కెర వేసి బాగా వేడి చేస్తే అది పాకం. ఓకే, అంటే ఏం తెలియకుండా నేను గురువు స్థానంలో ఉన్నాను అనుకుంటున్నావా? ఏమో ఈ మధ్య గురువులు అందరూ తెలియకుండానే అవుతున్నారు, తెలిస్తే గురువులు అవట్లా. ఇది కొంచెం వేసుకోవాలి, బాగా తీయగా ఉంటుంది కాబట్టి. అంటే తెలివి ఎక్కువైంది కాబట్టి నువ్వు అట్లా అంటావు అంతే. ఇది కూడా వేసుకున్నాం. సో చలో మరి ఆలోచించారా ఏమైనా? తర్వాత చెప్తారా? తర్వాత చెప్తా. చెప్పాను, నాకు మూడు వచ్చినప్పుడు చెప్తా, ఇప్పుడు చెప్పను. జాబ్ రాదు అని మాత్రం ఇప్పుడు వచ్చి ఒక్కసారి కూడా ఒప్పుకోలేదు. సరే, ఎప్పుడు చెప్తే అప్పుడు చెప్పినామని, చెప్పకపోతే మనం చెప్పేసుకుందాం. సో మీ అందరికి బాగా తెలుసు కదా ఆల్రెడీ, నాకు తెలుసు మీ అందరూ క్లూనా. వంటగదిలో ఆ వస్తువు చాలా చాలా ఉపయోగకరం, ప్రతిరోజు వాడతారు. ఐ థింక్ దట్ ఈస్ కత్తి. ఇది అనుకుంటా, దాన్ని ఏమంటారు? ఏంటది? జాగ్రత్తగా నేను చెప్పు. దాన్ని ఏమంటారు? అదే ఇలా కోస్తాం, కత్తిపీట. కత్తిపీటను అడ్డంగా వస్తే చక్రం, నిలువుగా వస్తే శంఖం అవుతుందా? దేవుడా, ఏ భగవాన్. సరే మరి మా గురువు గారు ఆలోచిస్తూ ఉంటారు. ఓకే, సో చల్లగా కాఫీ సో సిద్ధంగా ఉంది. కొబ్బరి పాలతో కాఫీ మాల్ట్ మీకోసం తయారు చేస్తున్నాం. ఏమేమి వేసుకోవాలో, ఎలా తయారు చేసుకోవాలో ఆల్మోస్ట్ చూసారు. ఫైనల్ టచ్ ఏంటి అంటే ఇంకా చల్లగా మారడం కోసం సో వేడి ఎండాకాలంలో ఐస్ క్యూబ్స్ తో సర్వ్ చేసుకుని కాఫీ తాగితే ఆహా అద్భుత. ఓకే, సో ఐస్ క్యూబ్స్ కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇక ఫైనల్ ప్రాసెస్ చూసారు కదా, కొబ్బరి పాలతో మాల్ట్ కాఫీ. మరి ఇది తాగి రుచి తెలుసుకునే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. కొబ్బరి పాలతో మాల్ట్ కాఫీకి కావాల్సిన పదార్థాలు: చక్కెర 2 టేబుల్ స్పూన్లు, కొబ్బరి తురుము 1 కప్పు, కొబ్బరి పాలు 2 టేబుల్ స్పూన్లు, కాఫీ పొడి 2 టేబుల్ స్పూన్లు, ఐస్ క్యూబ్స్ 1 కప్పు, ఐస్ క్రీమ్ 1 కప్పు, అక్రూట్ ఎసెన్స్ 2 టేబుల్ స్పూన్లు. కొబ్బరి పాలతో మాల్ట్ కాఫీ తయారు చేసుకునే విధానం: ముందుగా టీ పాన్ లో నీళ్లు పోసుకుని పంచదార వేసి కొబ్బరి తురుము కూడా వేసి బాగా మరిగించుకోవాలి. అక్రూట్ ఎసెన్స్ వేసి ఉడికించుకోవాలి. మినీ బ్లెండర్ తీసుకుని పాలు, కొబ్బరి పాలు, కాఫీ పొడి, ఐస్ క్రీమ్ వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి. అంతే. ఆ తర్వాత సర్వింగ్ కప్ లోకి తీసుకుని పైనుంచి షుగర్ సిరప్ కూడా వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పాలతో మాల్ట్ కాఫీ రెడీ.
కొబ్బరి పాలతో మాల్ట్ కాఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసాం కదా. ఇప్పుడు ఎలా ఉందో చూసి మీకు చెప్పబోతున్నాం అనమాట. రెడీ గురూజీ? కోల్డ్ కాఫీ కాబట్టి ఉతుకోకర్లేదు, కాకపోతే నురగ మొత్తం చుట్టూ వచ్చింది కాబట్టి నేను ఉతుకుతున్నాను. యాక్చువల్లీ ఇందులో మనం కాఫీ సిరప్ గనుక యాడ్ చేసుకుని ఉంటే ఇంకా టేస్ట్ బాగుండేదేమో. బట్ దెన్ కాఫీ సిరప్ వాడొచ్చు, అట్ ద సేమ్ టైం ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ కూడా వాడొచ్చు. బట్ టేస్ట్ వైస్ చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగుంది. చాలా చల్లగా ఆ ఐస్ క్యూబ్స్ కూడా తగులుతూ సమ్మర్ లో ఇంకా బాగుంది. ఇప్పుడు మీరు ఈ కోల్డ్ కాఫీలన్నీ, చల్లని కాఫీలన్నీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకొని పెట్టుకుంటే సమ్మర్ లో హ్యాపీగా రోజుకో కాఫీ తయారు చేసేసుకొని కూల్ గా లోపలికి దించేయచ్చు అనమాట. ఈ చల్లని కాఫీకి కాంబినేషన్ గా వేడిగా నేను ఒక డెలిషియస్ ఐటమ్ తయారు చేసి చూపించబోతున్నాను. ఈ వారం అంతా మనం గుడ్డు వాడుతున్నాం కాబట్టి ఎగ్ వాడకుండా చెప్పండి. ఎగ్గుతోనే చేస్తున్నాను నేను. సో ఎగ్గుతో మెంతుల నూడిల్స్. ఓహో. సో సాధారణంగా మేము చిన్నప్పుడు కాలేజీలో అది ఉన్నప్పుడు ఈ చింపిరి జుట్లు ఉంటుంది కదా అమ్మాయిలు, ఇలాగా వాళ్ళందరినీ నూడిల్స్ అని పిలిచేవాళ్ళం. ఎవరైనా ఫీల్ అయితే ఏమనుకోకండి. బట్ అంటే అది మాత్రం చింపిరి జుట్టు, కానీ భార్గవ్ మాత్రం విగ్. ఓ సారీ షిట్ చెప్పేసానా? ఓకే, ఇవన్నీ కాదు. సో మంచి బ్రేక్ఫాస్ట్. అలాంటి జుట్టు వాళ్ళు నూడిల్స్ అని నిక్ నేమ్ తో పిలిచేవాళ్ళం. అప్పుడు ఎవరినైనా నేను అలా పిలిస్తే మీరు ఎవరైనా ఫీల్ ఉంటే ఫీల్ అవద్దు. ఇప్పుడు నీవు అన్నదానికి ఎవరు ఫీల్ అవ్వట్లేదు, కానీ ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేయకపోతే ఫీల్ ఎలా ఉన్నారు? ఓకే, చలో బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. ఓకే, సో కోడిగుడ్డుతో మెంతుల నూడిల్స్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఏంటి నీ ఫీలింగ్ ఏంటి? జేమ్స్ బాండ్ అనుకుంటున్నావు నువ్వు? నెక్స్ట్ ఇది చేయాల్సింది అదే కదా, ఫైర్. యు ఆర్ ద ఫైర్. ఫైర్ ద ఫైర్. డోంట్ ఫైర్ విత్ ఫైర్. అంతే, అక్కడ పెట్టే. సో ఇప్పుడు నేను చాలా 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 సింపుల్ ప్రాసెస్ ఇది. అంటే మరి ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా అని ఎక్కువ పెద్ద ప్రాసెస్ అనుకుంటున్నారు. భయపడుతున్నారు అన్నట్లేదు. చెప్పావా ఏ రోజైనా? ఓకే ప్లీజ్, స్పూన్ ఇవా. భార్గవ్కి మధ్య చాలా భయానికే భయం పుట్టించే వాళ్ళం మేము భయపడ్డామా? ఇంకా భయానికే మీనింగ్ తెలియని బ్లడ్ ని ఇది అని అంటామేమో. మార్చేస్తుంది, మేము ట్రెండ్ ని ఫాలో అవ్వం, ట్రెండ్ క్రియేట్ చేస్తాం. ఫస్ట్ బటర్ వేస్తున్నాను. వేడిగా అయిందా? ఓకే, అయింది. సో బటర్ బాగా మెల్ట్ అయిన తర్వాత సల కాగి మరిగిన తర్వాత, ఓకే అలా మరగదు అది పాపం, మెల్ట్ అవుద్ది కానీ. ఓకే, ఇప్పుడు వేరుశనగకాయలు, పల్లీలు చాలు వేసాను. అండ్ పల్లీలతో పాటు పల్లి చట్నీ భలే ఉంటది కదా, ఎక్కువ మంది పల్లి చట్నీ ఇష్టపడుతూ ఉంటారు. కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ రెండు. పల్లి చట్నీ సూపర్ అసలు. ఓకే, సో ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్నవి. వెల్లుల్లిపాయ తొక్కలు వలవడం చాలా కష్టం. అబ్బా వెల్లుల్లిపాయ తొక్కలు ఎలా వలవాలి అని చాలా మంది యాక్చువల్లీ చాలా సింపులే వెల్లుల్లిపాయ తొక్కలు వలవడం. వెల్లుల్లిపాయ ఉంటుంది కదా, దాన్ని ఇట్లా కొట్టి ఇట్లా తీస్తే అయిపోతుంది. సింపుల్. ఎంత చిన్నప్పటి నుంచి ఇంతే మా గురువు గారు. అంతే. వెల్లుల్లిపాయ తొక్కలు వలడం వల్ల గోళ్ళకి మంచిది. బట్ సూపర్ మార్కెట్ లో ఇప్పుడు ఒలిచిన వెల్లుల్లిపాయలు కూడా దొరుకుతున్నాయి కాబట్టి మీరు డైరెక్ట్ తెచ్చేసుకొని. సూపర్ మార్కెట్లు అనేవి చాలా జనాలకి బద్ధకం ఎక్కువ పెంచేస్తున్నాయి, నీలాంటి వాళ్ళకి. సో ఇప్పుడు పచ్చిమిరపకాయలు తురుము. ఓకే, పచ్చిమిరపకాయలని ముందుగానే ముక్కలు చేసి పెట్టుకున్నాం కాబట్టి. సో ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయలు అయితే బాగా వేగాలి. కొంతమంది పచ్చిమిరపకాయల కంటే ముందు ఉల్లిపాయలు వేసుకుంటారు. పల్లీలు కూడా బాగా వేగాలి కాబట్టి ముందే వేసుకోవాలి మనం. సో ఇప్పుడు ఉల్లికాడలు, స్ప్రింగ్ ఆనియన్స్. ఉల్లికాడలు, స్ప్రింగ్ ఆనియన్స్, రెండు రకాల ఉల్లిపాయలు వేసాం ఇందులో. సో స్ప్రింగ్ ఆనియన్స్ వేసాక ఇప్పుడు స్పూన్ చేసేయండి. ఓకే, మొలకెత్తిన మెంతులు. సో మెంతుల్ని నానబెట్టి ఒక క్లాత్ లో పెట్టి కట్టేసుకుంటే సో మొలకలు వచ్చేస్తాయి ఈజీగా. అలా వదిలేస్తే తొందరగా రావు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు మెంతులు చాలా చేదుగా ఉంటూ ఉంటాయి. సో మెంతుల చేదుతనం తగ్గించాలి అంటే మనం ఇందులో దీన్ని కాంపెన్సేట్ చేస్తూ కొబ్బరి పాలు కానీ, ఫ్రెష్ క్రీమ్ కానీ, లేకపోతే పల్లీలు క్రీమ్ కానీ, పేస్ట్ కానీ అలా చేసి వేసుకుంటే అసలు మనకు అంత చేదు తెలియదు అనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. డబుల్ ధమాకా అయితే దీంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ వేసాం, అలాగే పల్లీలు కూడా వేసాం. ఒక స్పూన్. సో నేను ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నాను. ఎందుకు కొబ్బరిపాయలు దొరకలేదా మీకు? దొరకలేదు, అయిపోయి. అంటే మొత్తం అంతా నువ్వు వాడేసావంట. మనకు ఆప్షన్ ఇస్తున్నావు అనమాట. కొబ్బరి పాలు అయినా వేసుకోవచ్చు, లేదంటే ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు. సో పల్లీలు అయినా వేసుకోవచ్చు, స్ప్రింగ్ ఆనియన్స్ అయినా వేసుకోవచ్చు.
మంచి ఈక్వల్ క్వాంటిటీతో కాంపన్సేట్ చేయాలి. ఓకే. ఆహా, ఆ స్పూన్కి అంటిపోయింది కొంచెం, అది మీరు నాకేయచ్చు, పర్వాలేదు. నువ్వు నాకుతో అని పెట్టా పక్కన. క్రీమే కదా బా, పచ్చి తినకూడదా ఏంటి? అలా ఏంటో మంచి మాట చెప్పినా అర్థం కాదు. సో ఇప్పుడు చిటికెడు మనం చిటికితే వేసేయండి. స్పూన్ ఇస్తే వేస్తా. స్పూన్ ఇస్తే అదేమన్నా పంచదార ఎక్కువ వేయడానికి, ఉప్ప చిటికితే వేయాలి. ఓకే. సో ఇప్పుడు నేను చిటికెడు గరం గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. సో ఇప్పుడు సరిపడా ఉప్పు, ఇందాక బటర్ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఉప్పు చూసుకుని వేసుకోవాలి. బటర్లో కూడా కొంచెం ఉప్పుదనం అనేది ఉంటుంది కాబట్టి నేను చాలు, అంతే చిటికెడు వేసాను అంతే. సో ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ కోడిగుడ్డు, ఎగ్, స్పూన్ సప్లై చేయడానికి సరిపోతుంది పక్క నుండి మేము. అంతే మరి. అసిస్టెంట్ ఏం చేస్తాడు? మీ కిచెన్లో ఒక 1000 స్పూన్లు ఉంటాయి ఏంటి? ఉంటాయి. స్పూన్ల ఫ్యాక్టరీ ఉంది మా కిచెన్లో. తోమే వాళ్ళు ఉండాలి కానీ ఎన్ని స్పూన్లు అయినా వాడతారు, ఏముంది. జెంట్స్ బ్యాచులర్స్ వంటలు నేర్చుకోండి కానీ గిన్నెలు తోమడం అది నేర్చుకోకండి. ఎందుకు? ఏముంది, వైఫ్లు అందరూ కలిపి హస్బెండ్లతో తోమించేస్తారు. కలపడంలోనే వెరీ ఫేమస్ అని మా గురువుగారు అలా కలుపుతూనే ఉంటారు. ఇప్పుడు మూత పెట్టేయకపోతే కలిపి 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 బాబోయ్ కలపడానికి భయం వేసేలా ఉంది. ఇది మూత పెట్టేస్తా. ఈ లోపల వేరే ప్రాసెస్ కూడా ఉంది. ఇక్కడ మన ఒక స్టవ్, దీన్ని కూడా వెలిగించుకొని మనం ఇక్కడ కూడా స్టార్ట్ చేయాల్సిన పని ఉందన్నమాట. సో ఇక్కడ బౌల్ పెట్టేసుకున్నాం. సో ప్యాన్ పెట్టేసుకున్నాం. సో ప్యాన్ కొంచెం వేడి అయ్యింది. దీంట్లో గోల్డ్ డ్రాప్ నూనె 2 స్పూన్లు తీసుకున్నా, 2 టేబుల్ స్పూన్లు గోల్డ్ డ్రాప్ నూనె తీసుకుని. ఓకే. ఇప్పుడు ఏం చేస్తావంటే మన మెయిన్ ఇంగ్రీడియంట్ నూడిల్స్ని వెయ్యాలి. కొంచెం మరిగితే, ఇది మరిగాక ఓకే. సో బౌల్లో ఆయిల్ కూడా వేడవుతుంది. ఈ లోపల మనం నూడిల్స్ ముందే వీటిని ఉడకపెట్టి ఒక గిన్నెలో పైన ఏదైనా ఈ వంచే గిన్నె ఉంటుంది కదా, మూత ఉంటుంది కదా, అది పెట్టి హోల్స్ అవి ఉంటాయి, ఆ మూత పెట్టి మొత్తం నీళ్ళని వంచేసి ఉడికించేటప్పుడు దాంట్లో ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేస్తే, నూనె వేస్తే ఇవన్నీ ఇలా విడివిడిగా అయిపోతాయి అనమాట. సో ఉడికించేటప్పుడే ముందే జాగ్రత్తగా చూసుకొని. నూనె వేడెక్కినట్టుంది. ఇప్పుడు వేడెక్కిందా? ఎస్, వేడెక్కింది. సో ఇప్పుడు మిరియాల పొడి ఇలా స్ప్రింకిల్ చేసుకుందాం. అదే మరి మొత్తం ఎక్కువ వేసేస్తారా అండి? చాలు. సో ఎవరికి కావాల్సినంత వాళ్ళు వేసుకోండి. మిరియాల పొడి అంటే కొంచెం స్పైసీగానే ఉంటుంది. సో తర్వాత లవంగాల్ని పొడి చేసి పెట్టుకున్నాం ముందే, అది కూడా కొంచెం తక్కువ వేసుకోవాలి. మరీ స్పైసీ తింటారు అనుకున్నప్పుడు వేసుకోవచ్చు. ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు మాత్రం ఈ మిరియాల పొడి కానీ లవంగాల పొడి కానీ ఇవన్నీ మసాలాలు లాంటివి వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తక్కువ వేసుకోవాలి. ఓకే, అది కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇక్కడ నేను స్టవ్ బంద్ చేసేస్తున్నా, ఇది అయిపోయింది ఆల్మోస్ట్. ఎందుకు ఏంటో తెలియదు కానీ పిల్లలకి పెద్దవాళ్ళకి నూడిల్స్ అంటే చాలా 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 ఇష్టం. అది ఎందుకు అలా స్టార్ట్ అయిపోయింది. సో ఓవర్గా కుక్ అయినా కూడా బాగోదు కాబట్టి 5 to 8 minutes జస్ట్ అట్లా ఫ్లేమ్ మీద ఉంచి ఈ ఫ్లేవర్ అంతా బాగా పట్టేలాగా ఇది చేసుకోవాలన్నమాట. సో దీనిపైన కొంచెం చీజ్ గ్రేట్ చేద్దాం. సో ఒక చీజ్ గ్రేట్ చేస్తాను నేను. సో దీనిపైన కొంచెం చీజ్ అలా గ్రేట్ చేసి పెట్టుకోవాలి. సో స్టార్ట్ చేయండి మీరు. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. నూడిల్స్ కూడా బాగా ఉడికిపోయినాయి కాబట్టి ఇక ఫైనల్ గా సర్వింగ్ ప్రాసెస్. సో ఇప్పుడు ముందు ఆ నూడిల్స్ ని ఇలా పరుచుకుందాం. అలా పరుచుకోవాలి. ఒకటి పట్టుకోండి మీరు. ఒకటి పట్టుకుంటే సో ఒక దాంతో దీంట్లో అలా పరిస్తే స్ప్రెడ్ చేసి ఫోర్క్ అండ్ నూడిల్స్ ఈ రెండు బెస్ట్ కాంబినేషన్ అనమాట. స్పూన్తో మనం ఇలా చేయలేం, ఫోర్క్తో మాత్రమే ఈజీగా చేయగలుగుతాం. సో నూడిల్స్ అన్ని జాగ్రత్తగా దీంట్లో అడ్జస్ట్ చేసేసాం. ఇప్పుడు ఈ టాపింగ్స్, ఈ మిశ్రమాన్ని కూడా యాడ్ చేస్తాను. నూటొచ్చి సో మిడిల్లో నీట్గా అందంగా డెకరేట్ చేసేసుకోవచ్చు. సో నూడిల్స్లో వెజ్ నాన్ వెజ్ రెండు చాలా బాగుంటాయి. కొంతమంది వెజ్ నూడిల్స్ ప్రిఫర్ చేస్తుంటారు, కొంతమంది నాన్ వెజ్ చేస్తుంటారు. ఎగ్ నూడిల్స్ అయితే ఆల్మోస్ట్ ఇంకా 99% ప్రిఫర్ చేస్తుంటారు. సో పిల్లలు కూడా చాలా ఇష్టం కాబట్టి డైరెక్ట్ నూడిల్స్ పెట్టకుండా ఇలా అన్నీ మిక్స్ చేయడం వల్ల దాంట్లో అన్ని రకరకాల కాయగూరలు అవి మిక్స్ అవుతాయి కాబట్టి ఇంకా టేస్ట్తో పాటు హెల్త్ కూడా మంచిది. అండ్ దీని మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే
అద్భుతంగా ఉంటుందన్నమాట. ఆహా, స్మెల్ అయితే అద్భుతంగా ఉంది. సో కోడిగుడ్డుతో మెంతుల నూడిల్స్ మేమిద్దరం టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అండ్ ఎలా తయారు చేసుకోవాలో మరొకసారి చూద్దాం. కోడిగుడ్డు మెంతుల నూడిల్స్కి కావాల్సిన పదార్థాలు: నూడిల్స్ 1 కప్పు, మొలకెత్తిన మెంతులు 1 కప్పు, బటర్ 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లిపాయ ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, ఫ్రెష్ క్రీమ్ 1 కప్పు, మిరియాల పొడి కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, చీజ్ కొద్దిగా, పల్లీలు 1/2 కప్పు, ఎగ్ 2, ఉల్లికాడలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయ ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, లవంగాల పొడి 1/2 టేబుల్ స్పూన్. కోడిగుడ్డుతో మెంతుల నూడిల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో బటర్ వేసుకుని వేరుశనగ పలుకులు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడలు, మొలకెత్తిన మెంతులు వేసి కాస్త కలుపుకోవాలి. ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్ కూడా వేసి గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. కోడిగుడ్లు కూడా వేసి వేయించుకోవాలి. మరొక పాన్ లో నూనె వేసుకుని నూడిల్స్ కూడా వేసి దాని మీద లవంగాల పొడి, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైనుంచి కోడిగుడ్డు మిశ్రమం కూడా వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే కోడిగుడ్డుతో మెంతుల నూడిల్స్ రెడీ. సో చూసారు కదా, కోడిగుడ్డుతో మెంతుల నూడిల్స్ ఎలా తయారు చేసుకోవాలని దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో కూడా నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాం. కానీ సో ఇప్పుడు ఎక్కడైనా నూడిల్స్ తినాలంటే వెళ్ళేటప్పుడు మనం ఫోక్స్ పట్టుకొని తీసుకొని వెళ్ళాలా? అక్కర్లేదు, వాళ్ళు ఇస్తారు అక్కడ, నీకు అంత శ్రమ అక్కర్లేదు. ఈ రెండు మిక్స్ చేసుకోండి. పైన ఈ ఎగ్ ఇవన్నీ పైన ఉంటాయి, లోపల నూడిల్స్ ఉన్నాయి. సో ఎగ్ బాగా వచ్చేటట్టు రెండు మిక్స్ చేసుకుని తింటే సూపర్గా ఉన్నాయి. మిక్స్ చేసుకోకుండా తింటే విడివిడి టేస్ట్ వస్తుంది, మిక్స్ చేసుకుంటే మిక్స్డ్ టేస్ట్ వస్తుంది. మిక్స్ చేసుకొని తినడం వల్ల చాలా ఉపయోగకరం. సో ఇంత కష్టపడి చెప్పింది మిక్స్ చేసుకొని తినమనే కాబట్టి ఓకే, మొత్తానికి సూపర్గా ఉంది. ఇదనమాట మొత్తానికి. ఇందాక నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ కూడా ఫ్లోలో వచ్చేసింది. అడ్డంగా వస్తే చక్రం, నిలువుగా వస్తే శంఖం. ఏంటి అంటే ఇది ఉల్లిపాయ. సూపర్. ఈరోజు మనం ఎగ్ తో ఈ వీక్ అంతా మనం ఎగ్ తోటే రకరకాల డిషెస్ తయారు చేసుకుంటున్నాం. గుడ్డు అనేది చాలా మంచిది, పిల్లలకి పెట్టండి. వాళ్ళు డైరెక్ట్గా ఉడకబెట్టి పెట్టినా తినరు, ఒక్కోసారి ఆమ్లెట్ వేసి పెట్టినా తినరు. కానీ ఇలా నూడిల్స్ లోని ఇలా రకరకాలుగా డిఫరెంట్ వేస్ లో ట్రై చేస్తూ ఉంటే చాలా ఇష్టంగా, చాలా టేస్టీగా చేస్తే ఎవరైనా హ్యాపీగా తినేస్తారు. పిల్లలు హ్యాపీగా ఉండాలనే పేరెంట్స్ కోరుకుంటారు, వాళ్ళ కోసం రకరకాల వంటలు వండుతుంటారు. కాబట్టి వాళ్ళు తింటే సో మదర్ చాలా హ్యాపీ ఫీల్ అయిపోద్ది. పిల్లలు మదర్ వండిన వంటకం తింటే అమ్మయ్య తిన్నాడు అనే ఆనందం ఉంటుంది. సో ఇలా రకరకాలు మీరు మిక్స్ చేసి పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా తింటారు, బోర్ ఫీల్ అవ్వకుండా. డైలీ ఒకే రకమైన పదార్థం వండి పెట్టకుండా రకరకాల వెరైటీ టిఫిన్స్ మీరు ట్రై చేసుకొని పెట్టుకోవచ్చు. సో చూసారు కదా ఇవాళ మా ఈ టేస్టీ అండ్ వెరైటీ రెసిపీని. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటకాలతో మేమిద్దరం మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.